ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి ఫార్వర్డ్ చేస్తున్న నా ప్రియ అక్క చెల్లెలందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరం దేవుడు తన కృపాహస్తాల్లో బలపరిచి భద్రపరిచి క్షేమాన్నిచ్చి, క్షామంలో కూడా క్షేమాన్నిచ్చి, రక్షించి, సంరక్షించి, పోషించి నిలబెట్టినందుకు దేవునికి ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు అలుముకున్న అంధకారం లేక కమ్ముకున్న చీకటి, అలుముకున్న అంధకారం ఎవరిని, అంధకారం లేక చీకటి, కటిక చీకటి, గాఢాంధకార చీకటి ఎవరిని కమ్ముకుంటుంది, ఎలాంటి వారిని అలుముకుంటుంది? దేవుని యొక్క కృపా సరిహద్దులు ఎవరికి విశాలపరచబడతాయి? దేవుని కృపా సరిహద్దులు మన కుటుంబాలకు మనకు విశాలపరచాలంటే అన్లిమిటెడ్ బౌండరీస్, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆయన కృప అన్లిమిటెడ్ బౌండరీస్, అంటే హద్దులు లేనంత ప్రేమ, హద్దులు లేని అంత సమాధానం, హద్దులు లేనంత శాంతి, హద్దులు కొలతలు వేయలేనంత విస్తారమైన దీవెనలు ఎవరికి వస్తాయి? ఎవరిని చీకటి ఆవరించింది? బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. దానిలో మహాజ్ఞాని, పండితుడు, రాజు అయినటువంటి సొలొమోను మహాభక్తుడు సామెతల గ్రంథం 4:19 ఒక మాట అంటున్నాడు. చూడండి ఒకసారి. భక్తిహీనుల మార్గం ఎవరిదంటండి? భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునని వారికి తెలియదు. నా మాట ఆలకించు, నా వాక్యానికి చెవియొగ్గు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోనివ్వ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే భక్తిహీనులుగా ఉంటారురా. భక్తిహీనులు అంటే భక్తి లేని వాళ్ళు. వాళ్ళ ప్రవర్తన జీవితం ఎలా ఉండదో వాక్యం వినరాళ్ళు, వాక్యానికి చెవియొగ్గర వాళ్ళు. దేవుడు ఒకటి చెప్తుంటే వాళ్ళు చేసే పని ఇంకోటి. అంటే దేవుడికే విరోధంగా నడుస్తారు. ఎప్పుడు మన అజయ్ బాబు ఒక పాట పాడుతూ ఉంటాడు. ఆయన విరోధం అయినప్పుడల్లా పాడుతూ ఉంటాడు కదా. మరి జీవితాంతం అట్లా విరోధంగా నడుస్తాడేమో నాకు తెలియదు. అంటే అజయ్ బాబు మనందరికంటే మహాపాపి కదా, ఆయనకంటే గొప్ప పాపి నేను ఫస్ట్, నా తర్వాత ఎవరైనా. నువ్వు ఒప్పుకోవుగా, మళ్ళీ ముఖం ఏమైనా మారిందంటే చచ్చే పని అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక మాటను మనం అంగీకరించడానికి ఇష్టపడం. దేవుని దగ్గర నుంచి వచ్చే మాటలో జీవమున్నది, ఆరోగ్యమున్నది. దేవుని యొక్క ఉపదేశములు ఏముంటుందంటే ఆరోగ్యం ఉంటుంది. అది మన రెక్కలకి, అంటే మన చేతులకు, మన దేహానికి సత్తువను, శక్తినిస్తుంది. శక్తినిచ్చే వాక్యాన్ని చెవిగలవాడు వింటాడు, చెవులు లేనివాడు. అందుకే ఈయన అంటున్నాడు భక్తిహీనుల మార్గం ఏంటంటే అది. ఇప్పుడు ఎవరు గాఢాంధకారం, ఎవరిని కమ్మేది, ఎవరిని అలుముకునేది? భక్తిహీనులు. అంటే భక్తి లేనోడు. ఏ మాత్రం వారి దగ్గర భక్తి ఉండదు. ఇది ఇంకొక ఎపిసోడ్ కూడా మాట్లాడుకుందాం. ఒక ఎపిసోడ్ తవ్వదు ఇది. ఏ మాత్రం భక్తి ఉండదు. ఏముండదంటే అబద్ధం, మోసం, అహంకారం, అతిశయం, పొగరు, ఒగరు, అన్ని. నిద్రపోతాను, తాగుపోతాను, తిండిపోతాను, అన్ని పోతున్నాయి. ఏముండిద్దేనంటే వాక్యాన్ని వినరు, వాక్యాన్ని భుజించరు, క్రీస్తు శరీరాన్ని భుజించరు, క్రీస్తు రక్తమును పానం చేయరు. మళ్ళీ ఎవరో తెలిసిల్లు విశ్వాసులే, అవిశ్వాసులు కాదు. చూడండి, కావాలంటే దానికి రుజువైన వాక్యం కూడా నేను ఒకసారి చూపిస్తాను. చూడండి. ఒకటో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం
8, 10 వచనాలు, 8 నుంచి 10 వరకు. ఎవరంటిల్లు? కట్టువారు వాక్యమునకు పైన ఇంకో 10 వచనం నుంచి చదువు, ఇంకా బాగుంటుంది. వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. వాళ్ళు దేనికి నియమించబడ్డారంట? వాక్యానికి అవిధేయులు. వినరు. నేను చెప్తున్నా, గత వారం ఏ వాక్యం విన్నావు చెప్పగలుగుతావా? ఎంతమంది చెప్తారు మీలో కూడా? ఎంతమంది ఇంతకుముందు ఎపిసోడ్లో ఏ వాక్యం విన్నావు? పాస్టర్ గారికి ఛాన్స్ లేదు, చెప్పకూడదు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పుస్తకాలు తిరగేయకుండా గత వారం ఆదివారం ఇది నేను విన్నానయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎవరమ్మా? 1, 2, 3 ముగ్గురు వచ్చారు. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి గల వాళ్ళు. ఇప్పుడు అందరూ చెప్తారు మళ్ళీ అదే. అంటే మీరు వాక్యానికి విధేయులు అవిధేయులు చెప్పండి. మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. కారణం ఏంటంటే చీకటి కమ్ముతుంది మిమ్మల్ని. వాక్యానికి అవిధేయులుగా, వాక్యాన్ని వినని వారిగా ఉంటే వారిని చీకటి కమ్ముతుంది. ఇది వాక్యం. వాక్యం వింటే చీకటి మన దగ్గర రాదు. మహాభక్తుడైనటువంటి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. తన శ్రమల కాలంలో ఉండి కూడా తన ఇబ్బందికరమైన కొలిమిలో నలిగిపోతూ అంటున్న మాట, దేవుడు నా హృదయాన్ని కృంగజేశాడు. జాగ్రత్తగా వినాలి. చెవి గలవారు, ఎంతమందికి చెవులు వినపడుతున్నాయి? వాళ్ళందరూ దేవుడు స్తుతించండి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ వినపడుతున్నాయి. మీకు కూడా వినపడుతున్నాయి కదా, వినండి. యోబు గ్రంథంలో భక్తుడైన ఏమంటున్న మాట 23వ అధ్యాయంలో 16 నుంచి 19 వరకు అని చెప్పాను. 16, 17 చూడండి ఒకసారి. యేబయ్య అంటున్న మాట ఎంత అద్భుతమైన మాట. 16, 17 వచనాలు, 23వ అధ్యాయం 16, 17 వచనంలో, దేవుడు నా హృదయాన్ని. చాలా మంది కృంగిపోలేదమ్మా? ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు మీ హృదయాలు కృంగిపోయిన సంఘటన ఎప్పుడు జరగలేదా మీ జీవితాల్లో? ఆత్మీయ జీవితంలో, విశ్వాస యాత్రలో మీరు కొనసాగిపోతున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో కృంగిపోయిన దినాలు ఉన్నాయి. జరగనాని సంఘటనలు జరిగినప్పుడు కొన్ని కృంగిపోయిన దినాలు ఉన్నాయి. యేబయ్య కూడా కృంగిపోయాడు. ఆయన మహాభక్తుడే కదా. ఊజు దేశంలో దైవ భక్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి పాపమును విసర్జించిన వాడు. ఏం విసర్జించాడు ఆయన? అసలు పాపం అనేది ఉండదండి. నేను అంటున్నా, బైబిల్ పట్టుకున్నావు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని లోకం ఎందుకు నీకు? లోక అలవాట్లు ఎందుకు నీకు? మరీగా నిద్రపోతావు వాక్యం వినకుండా. నువ్వు ఇక్కడికి వచ్చేది నిద్రపోవడానికా? ఇప్పుడు చెప్పు, నువ్వు నిద్రపోతువా? చెవి గలవాడు వినుగాక అనే వాక్యాన్ని బట్టి నువ్వు వినగలిగిన దానివా? ఎంతమంది నిద్రపోతున్నారు? నిద్రే వారికి కావాలి. తిండిబోతులు, తాగుబోతులు, తిండేవారికి ప్రాధాన్యం, వారి కడుపే వారికి స్వర్గం. బైబిల్లో ఉన్నమాట. తిండిబోతులు, తాగుబోతులు, వ్యభిచారులు, దేవుని అంటే పిరికి వారును దేవుని రాజ్యానికి ఎంత మాత్రం వారసులు కాదని ప్రకటన గ్రంథంలో మహాభక్తుడైనటువంటి యెహోవా అంటున్నాడు. ఎంత మాత్రము కూడా వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఎలా వారసత్వం సంపాదించుకుంటావు? నిద్రపోతులు. పొద్దు గూగులు ఎప్పుడైనా సరే మనిషి ఇంటికి రాగానే నిద్రపోతా ఉంటారు వీళ్ళు. అది ఎట్ట నిద్ర పట్టిద్దరు బాబు? దేవుణ్ణి ఆరాధించాలి కదా, ఉగ్రత రాబోతుంది కదా. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు దేవుని దూత, ఆఖరి దూత కడబోర శబ్దం వినాలి. ప్రభువుని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? నిద్రపోవాలా? నిద్రపోయిన బుద్ధి లేని కనిగిలు ఏమైపోయారు? ద్వారం మూయబడింది వారికి. అంధకారం అయిపోయింది వారి బతుకు. పెళ్లి విందుకి వెళ్ళే అవకాశం లేదు. అయినా సరే దగ్గరికి వెళ్ళి అహంతో
నా ఎవడు తలిపేసేది అనుకుంటా, ప్రభువా 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 తీగలపా. యేసు ప్రభు స్వయంగా వచ్చట ద్వారం తీరిచి, ద్వార పాలకుడు కాదు ఆయనే స్వయంగా వచ్చి ఎవరు మీరు అంటాడట. ఓరిని అన్యాయం కాలు, మేమెవరు నీకు తెలీదా? ఏంది ప్రభు ఇంత అబద్ధం అంటే యేసు ప్రభు వారి మీద కూడా ఏం చేస్తున్నారు? నింద మాపుతాం. మనం అంత గొప్ప వాళ్ళం అండి. బతుకును కడుక్కోవడం నేర్చుకోండి, బతుకును బాగు చేసుకోండి అని అంటున్నారు. అయ్యా అదేంటి మేము ఎక్కడి దాకా వచ్చావు, నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నావు, కాకపోతే మా యొక్క దీపాల్లో ఏం లేదు, మాకు సిద్ధంలో నూనె లేదు, దీపాలు ఎలాగట్లు అంతే. అరే నువ్వు దీపం ఆర్పేసుకున్నావంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దీపం రాత్రి వేళ దీపాన్ని ఆర్పేసుకుంటే నువ్వు దేనిలో నివాసం చేస్తున్నట్టు? చీకటి నిన్ను కమ్ముకుంటుంది, చీకటి నిన్ను కమ్ముకుంటుంది. మార్పు లేదా? చదువుగానే. సో సామెతల గ్రంథకర్త సొలొమోను చెప్పిన మాట ఒకటి. రెండవది ఇక్కడ యేబయ చెప్తున్న మాట సందేశం ఏంటి తెలుసా? ఆ 16-17 వచ్చిన, మళ్ళీ 17 వచ్చిన ఒకసారి చదవండి. దేవుడు నా హృదయాన్ని కృంగదీశాడు, సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు. అంధకారం ఎవరికి కమ్మిందంట? యేబుకి. యేబు విశ్వాసి కాదా? వినాలి మాట. యేబు విశ్వాస కాదా? యేబు దేవుని యందు భయం భక్తి కలిగిన వాడా కాదా? కానీ ఆయనకు కూడా ఏం కమ్మింది ఇప్పుడు? అంధకారం కమ్మింది. అమ్మయ్యా, కొంతమంది అనుకోవచ్చు అయ్యా నాకు అంధకారం కమ్మదట, ఇది ఎందుకంటే నేను భయం భక్తి కలిగిన ఉండగా. ఏబుకి కలిగిందిగా అంధకారం, నాకు కలగడం పెద్ద గొప్పే ఉంది. ఎందుకంటే బాగా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు కదా మీలో, బాగా తెలివైన వాళ్ళు ఉంటారా. ఏబుకి అంధకారం కలగలేదు, నాకు కలిగి వచ్చిందా? ఎవరు పెచ్చవాడా పెచ్చదానే? అది ఏమంటున్న పూర్తి మాట విను. 17 వచ్చిన చదవం. అంధకారం కమ్మినను, గాఢాంధకారం నన్ను కమ్మి ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. గొప్ప విషయం ఏంటి తెలుసా? అంధకారం, గాఢాంధకారం కమ్మి ఉంది, కానీ ఆయన విశ్వాసపు జ్యోతి వెలుగుతూ ఉంది. చప్పట్లు కూడా దేవుడు. గాఢాంధకారం కమ్మిన విశ్వాసపు హృదయంలో విశ్వాసపు జ్యోతి వెలుగుతుంది. ఆ వెలుగుకి అంధకారమే పారిపోయింది. అందుకే ఆయనకి ఏ అపాయం కూడా, ఆయనకి ఏ అపాయం ఎందుకు కలగలేదు? అంధకారం కమ్మినప్పుడు ఖచ్చితంగా అపాయం జరగాలి, కానీ ఎందుకు జరగల? హృదయములో, ఆ హృదయం అనే ఈ సిద్ధలో నూనెను పోసుకుంటూ దీపాన్ని వెలిగించుకుంటున్నాడు. ఆత్మదీపాన్ని నువ్వు వెలిగించుకుంటున్నావు అట్లా అంటున్నా. అందుకని అంటున్నాడు, గాఢాంధకారము లోయలో నేను సంచరించిన ఏ అపాయము నాకు జరగల. నీ దుడ్డు కరయు నీ దండము నాకు ఆదరించా. గాఢాంధకారం లోయలో సంచరించిన అపాయం ఏమీ జరగలేదంటే ఆయన భక్తి గల జీవితం, ఆయన విశ్వాస జీవితం. ఒక చీకటి నిన్ను కమ్ముకుంటుంది అనంటే, ఆ చీకటి నువ్వు తరమలేకపోతున్నావు అంటే, అంధకారం నిన్ను అలుముకుంది అనంటే, అంధకారం నుంచి బయట పడలేకపోతున్నావు అంటే భక్తిహీనత. సామెతల గ్రంథకర్త సొలొమోను చెప్పాడు 4వ అధ్యాయంలో. ఇందా చదువుకున్నాం కదా 19వ వచనం. ఏమని చెప్తున్నాడు అక్కడ? అంటే నీ మార్గం ఎలా ఉంది తెలుసా? నీ మార్గం ఎలా ఉంది? గాఢాంధకారం. చీకట్లో చేసే పనులు మీకు తెలుసు. చీకట్లో ఏం పని చేస్తారు? దొంగతనాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, మర్డర్లు చేస్తారు, మానభంగాలు చేస్తారు, ఇంకా ఎన్నో నీచమైన ప్రతి కార్యం చీకట్లోనే జరిగితేనేగా. కానీ అంధకారం, గాఢాంధకారం కమ్ముకున్న యేబయ అంటున్న మాట, భక్తుడైన దావీదు అంటున్న మాట ఏంటి తెలుసా? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నన్ను ఆదరించిన. ఒక ఆయన అంటే ఆయన విశ్వాసం జ్యోతి వలె ప్రకాశమానంగా వెలుగొందుతుంటే, ఈ యొక్క విశ్వాసపు జ్యోతి సిద్ధేలో నూనె ఉండబట్టి, అంటే ఆయన క్రియలను బట్టి ఆ చీకటి కూడా ఏమీ చేయలేకపోయింది. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను
ఏ అపాయమునకు భయపడను. కొన్ని సందర్భాల్లో నన్ను ఆదరించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కటి గుర్తుంచుకోండి, కొంతమంది చీకట్లో ఒక్కడే ఒంటరిగా వెళ్ళాలంటే గజ 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 ఉనికిపోతారు. కారణం ఏంటి? మిడ్ నైట్ 12 గంటల నుంచి, ఎప్పటి నుంచి 12 గంటల నుంచి 2:30 లేక 3 గంటల దాకా ఎవడైనా సరే సమాధుల్లోకి వెళ్ళొస్తారా? సమాధుల దాకా వెళ్ళేవయ్యా, ఆ టైంలో ఒక్కదాన్ని అదిగో డాంబుస్కు దాకా పంపించొద్దాం. ఎవ్వరు వెళ్ళలేరు. లైట్లు కూడా పోవాలి, అప్పుడు అంటా ఉండాలా. వెళ్తారా? నాకు భయం. ఏం భయం తెలుసా? పాముల భయం, కుక్కల భయం, దెయ్యాల భయంలే. దెయ్యాలు ఏమి చెయ్యో, అంధకారం అలుముకున్నా, గాఢాంధకారం లేదో సంచరించిన అపాయమునకు భయపడలేదు భక్తుడు. అక్కడంటే ఆయన దగ్గర ఉన్నదేం తెలుసా? ఆయన దుడ్డు కర్ర. yes amen hallelujah. దేవుని దుడ్డు కర్ర మన చేతిలో ఉండాలి. వాక్యం అనే దుడ్డు కర్ర మన చేతిలో ఉండాలి. రెండవది ఆయన దండం, ఆయనకు రక్షణ శిరస్త్రానం మనలో ఉండాలి. అప్పుడు ఏదేం చేయలేదు. లైవ్ లో ప్రత్యక్షంగా రెంట చింతల నుంచి వస్తున్నప్పుడు సత్తెనపల్లి గుంటూరు మార్గ మధ్యంలో ఎక్కడ క్రోసూరు వెళ్ళే రోడ్డు దగ్గర కార్నర్ ఉండిద్ది. ఇట్లా ఉండిద్ది. ఆ వంపులో అజయ్ ఉన్నాడు, గుంటూరు డేవిడ్ ఉన్నాడు, ఇంకెవరో 2-3 ఉన్నారు. కారులో వస్తూ ఉంటే వీళ్ళేం గాఢ నిద్రలో ఉండిపోయారు. గాఢాంధకారం కమ్మినట్టు వాళ్ళకి. గాఢ నిద్ర. డ్రైవింగ్ నేనే, వాక్యం చెప్పేది నేనే, డ్రైవింగ్ నేనే, ప్రార్థనలో నేనే, పరిచర్య నేనే. వీళ్ళు మాత్రం అలసిపోయి సొమ్మసిల్లి నిద్రపోతుంటే ఒక ఆయన సైకిల్ పట్టుకొని వెళ్తా ఉన్నాడు, నిక్కరేసుకొని. 55-60 సంవత్సరాల మధ్యలో, కాస్త ఇట్లా లావుగా ఉంటాడు. గల్ల టవల్ ఇట్ట మేదేసుకొని వెళ్తుంటే, సైకిల్ పట్టుకుని నడిపించుకెళ్తుంటే నా కారు ముందు అంత దూరంలో, రాతివేత దూరంలో వెళ్తూ ఉంటే, ఎవరు బాబు ఈ టైంలో అన్నా. నేను ఏందా ఈ టైంలో వెళ్తున్నారా అన్నా. అప్పుడు లెగలీళ్ళు అన్నాను. వాడి దగ్గరికి వెళ్ళిపోయింది కారు. తమ్మ బ్రేక్ కొట్టి పక్కకి ఏడు అని చూస్తే లేడు. దేవుని దయలు అటు మీకు కనపడితే బాగుంటుంది. అప్పుడన్నా మారతారేమో. మీరు మారటం కోసమైనా సరే ఆడించాలి ఒక ఆట. దెయ్యాలు వచ్చి మీరు మారకపోతే మీ పొలు కూడా పీకేస్తాడు ఆడొచ్చి. అప్పుడు బోసు మీద వేసుకుంటాం. నిజంగా ఆయన దుడ్డు కర్రా, ఆయన దండం దగ్గర ఉంటే నువ్వెందుకు భయపడతారా? ఏమన్నాడు ఒకసారి వాక్యం చదువుతాం. కీర్తనకారుడు 23వ అధ్యాయం 4వ వచనం చదవండి, జ్ఞానం కలిగిన వాళ్ళు. అబ్బబ్బబ్బా, ఏంటంట? ఏం ఆదరిస్తాయి అంట ఆయనకి? ఆయన దుడ్డు కర్ర మరియు ఆయన దండము నన్ను నా శత్రువుల ఎదుట నీవు నా భోజన బలం సిద్ధపరిచెదవు. నూనెతో నా గిన్నె నిండి పొరలుచున్నది. నేను బ్రతుకు దినముల కృపాక్షేమములే. ఏమంటంట? దుడ్డు కర్ర దండం ఉండవు. వాడికి ఏమొస్తాయంటే వెంట కృపాక్షేమాలు వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అర్థమైన వాళ్ళు దేవుని స్తుతించండి. హల్లెలూయా. గాఢాంధకారం ఎవరిని కమ్ముకుంటుంది? గాఢాంధకారపు లోయలో సంచరించిన భక్తిహీనుల మార్గం అంటే పాపంతో కూడుకున్న మార్గాల్లో భక్తి పరులు ఒకవేళ ఆ మార్గంలో వెళ్ళినా ఆ అంధకారం వెళ్ళని ఏమీ చేయలేదంటే అంధకారం పారిపోతా ఉండిద్దంటే వీళ్ళు అడుగులు వేసే కొద్ది. ఎందుకంటే జీవపు వెలుగు వారిలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మరి నీలో ఉండిద్దంటే ఇదిగో
ఆ గాఢాంధకార లోయలో మనం ఎట్టు వెళ్తుంటే ఎటు దేని చూస్తే దాన్ని కోరుకుంటాం. డబ్బులు చూసావా కోరుకుంటాం, వస్త్రాలు చూసావా కోరుకుంటాం, నగలు చూసావా కోరుకుంటాం, ఫుడ్ చూసావా కోరుకుంటాం, ఇంకా వ్యభిచారంతో కూడుకున్న క్రియలు ఉన్నాయా కోరుకుంటాం, అబద్ధాలు, దొంగతనాలు, దోపిడీలు, పగలు, ప్రతీకారాలు, ఈర్ష్య, ద్వేషాలతో కూడుకున్న ప్రతిదీ నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి నువ్వు గాఢాంధకార లోయలో సంచరిస్తుంటే అపాయం నిన్ను ఆవరిస్తుంది. దావీదు సంచరిస్తున్నాడు, అపాయం ఆవరించట్లా, ఏం చేయట్లా. అదే విధంగా యోబు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో గాఢాంధకారం నన్ను కమ్మి ఉన్నా సరే నాకు అపాయం అనేది నా దగ్గర రాల. కమ్మి ఉండినా అది నన్నేమి చేయలా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పాపంతో కూడుకున్న క్రియలు నీ చేత చేయించడానికి అపవాది ఎవరినో ప్రేరేపించి దగ్గర తీసుకొచ్చింది అవ్వమ్మలాగా. అంధకార లోయలో సంచరించే కెపాసిటీ ఎవరికి ఉండిద్దంటే జీవపు వెలుగులో నడిచేవాడికి. ఎక్కడ? జీవపు వెలుగులో నడిచేవాడికి. కానీ భక్తిహీనులు ఎలా ఉంటారో చెప్తున్నాడు కదా. ఒక్కసారి మత్తయి సువార్త అంటే భక్తిహీనుల మార్గము మొట్టమొదటి చదివే మనం. అంధకారం, కటిక చీకటి. సామెతల గ్రంథకర్త 4:19 భక్తిహీనుల మార్గము గాఢాంధకారమైనది, భక్తిహీనుల మార్గం గాఢాంధకారమైనది, భక్తి గలవారి మార్గం కృపా సరిహద్దులు విస్తరింపచేసేటట్టున్నాయి. భక్తి గలవారి మార్గం ఎలా ఉందంటే కృపా సరిహద్దులు, అన్లిమిటెడ్ బౌండరీస్, దానికి హద్దులు లేవు. అంత ప్రేమ, అంత సమాధానం, అంత శాంతి, అంత నెమ్మది, అంత దయాలత్వం, అంత ధీరత్వం కలిగి ఉంటారు. అందుకే వారు శ్రేష్టమైన ఫలాలను అనుభవిస్తారు. అందుకే మహాభక్తుడు దావీదు ఏమంటాడు తెలుసా? కృపాక్షేమాలంట. నే బ్రతుకు దినములల్లా కృపాక్షేమాలే నా వెంట. మీరు చెప్పగలరా ఆ మాట? ఒకరితో ఒకరు చెప్పండి. నే బ్రతుకు దినములు కృపాక్షేమాలు నా వెంట వచ్చును అనండి, చూద్దాం. బ్రతుకు దినములల్లా కృపాక్షేమాలు నీ వెంట రావాలంటే నువ్వేం చేయాలా? ఎస్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేయాలి. ఆయన మందిరములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయమే దేవుని ఆలయమును పాడు చేయవాడిని దేవుడే పాడు చేయును. ఎన్ని లేఖనాలు ఉన్నాయి. నీ హృదయం కంపు కొడుతుంది దేవుడి దగ్గరకు వద్దామంటే, మురికి వాసన వస్తుంది. అబ్బో, ఆ స్మెల్ భరించలేకపోతున్నాడు. అందుకే దేవుడు నీ ఇంట్లోకి రావట్లా, నీ ఒంట్లోకి రావట్లా, నీలోనికి రావట్లా. ఆ పాపం అనే మురికిని తొలగించుకో. ఈరోజు ఈ పరిశుద్ధ వాక్యంతో శుభ్రంగా కడుక్కో. జీవపు వెలుగు నిన్ను ఆవరిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ మార్పును కోరుకుంటావో, మార్పును కోరుకున్న వారి కోసం దేవుడు పలికే మాట 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2-3 వచనాలు చూడండి. ఒకసారి చదివి నేను ముగిస్తాను. నెక్స్ట్ వీక్ కొన్ని చెప్పుకుందాం మనం. 23 ఇదే యెహోవాకు, మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషముగా సమకూర్చి తమ దొడ్డిలోనికి వాటిని రప్పించెదను. చూడండి, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ గొర్రెలను పాడు చేసే కాపర్లు ఉన్నారా? గొర్రెల మంద చెదిరిపోయినట్టు చేశారా? వారికి శ్రమ, వారికి పనిష్మెంట్ ఉంటుంది. గొర్రెలను సరైన కాపుదలనిచ్చి, సరైన పోషణ ఇచ్చి ఉండే వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడంటే మరలా దేవుడు తన తట్టు తన గొర్రెలను తీసుకుని సమకూర్చి పెడతాడు. మలాకీలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. 1-2 వచనాలు చదివిన చాలు. మలాకీ గ్రంథం అంటే మత్తయి సువార్త కొద్దిగా బ్యాక్ సైడ్ అన్నమాట. 4:1-2 ఏలయనగా నియమించబడిన దినం వచ్చుచున్నది, కొరివి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ ఎట్టుంటారంట? కొయ్య కాలువలే ఉంటారు. వారిలో ఒక్కరికి వేరైనను
చిగురైనను లేకుండా రాబోవు దినం అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరంటే ఇల్లు గర్విష్ఠులు, దుర్మార్గులు, కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒక్కరిలోనైనను చిగురుండదంట. అంటే ఏంటి? ఆత్మానుసారమైన చిగురు మీలో లేదు, ఫలించలేని పరిస్థితి లేదు. మనం ఎలా చిగురించాలో తెలుసా? ఓ అహరోను కర్ర వలె చిగురించాలి, ఓ అహరోను కర్ర వలె పుష్పించాలి, ఓ అహరోను కర్ర వలె ఫలించాలి. దేవుడు కోరుకుంటున్న మనల్ని ఇదే. అందుకే మనం ఎటు తిరగాలి తెలుసా? దేవుని తట్టు తిరగాలి. ఏ తట్టు తిరగాల? దేవుని మందిరములో ఉండాలి. చాలా మంది ఇళ్లలో తెగ నిద్రపోతారు. ఏమి నిద్ర మరి? అలాంటి వాళ్ళ చెవుల దగ్గర, ముక్కుల దగ్గర దోమలు కుట్టును గాక. వారు నిద్రపోతులు, కొంతమంది తిండిపోతులు. వారు నాయన సరిగ్గా ఫుడ్ లేకపోతే అస్సలు ఒప్పుకునే పరిస్థితి లేదు దేనికి కూడా. కొంతమంది తాగుబోతులు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఏంటంటే వాళ్ళ కడుపే వారికి స్వర్గం. ఆత్మానుసారమైన స్వర్గం కోరుకోరు వాళ్ళు, ఆత్మానుసారమైన క్రియలను కోరుకోరు వాళ్ళు, ఆత్మానుసారమైన జీవితాన్ని కోరుకోరు వాళ్ళు. ఏం కోరుకుంటారంటే అంతా బయట 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 బయట. ప్రియులారా, గమనించాలి. మనం చిగురించే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే చిగురు లేదు కదా మనలో. ఆ చిగురు మనం ఏ రీతిలో చిగురించాలి అంటే, అహరోను కర్ర ఎక్కడ ఉంది అని అంటే, ముందు జరగండి. అహరోను కర్ర ఎక్కడ ఉంది? అహరోను కర్ర ఎక్కడుంది? దేవుని ప్రత్యక్షపు గుడారములో ఉంది. ఎక్కడుందమ్మా? అహరోను కర్ర ఎక్కడుంది? ప్రత్యక్షపు గుడారములో అహరోను కర్ర ఉన్నది. ఆ దేవుని ప్రత్యక్షపు గుడారములో దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి దేవుని సన్నిధి కాంతిలో ఎండిపోయిన ఒక కర్ర తీసుకొచ్చి పెట్టారు. 12 గోత్రికులు ప్రధానులు, 12 గోత్రికులు పెద్దలు తీసుకొచ్చి 12 కర్రల మీద వారి 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 పేర్లు రాసి ఉండగా, ఆ గుడారంలో పెట్టినప్పుడు తెల్లవారేసరికి పుష్పించింది, చిగురించింది, పుష్పించింది, ఫలించింది. ఎవరిది ఇది అంటే అహరోను కర్ర, దేవునికి విధేయుడైన అహరోను కర్ర. ఎంతకాలం ఆత్మీయ జీవితంలో నువ్వు చిగురించకుండా, పుష్పించకుండా, ఫలించకుండా, అసలు దేవుని గుడారంలోనికే నువ్వు రాకుండా ఎంతకాలం ఉంటావు? 2-3 వచనాలు. యెషయా గ్రంథం 54:2-3 వచనాలు. నీ గుడారపు స్థలమును ఆమేన్, హల్లెలూయా. దేవుని తట్టు తిరిగితే గుడారపు స్థలం విశాలపరచబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా కృపా సరిహద్దులు విశాలపరచబడుతున్నట్లు అన్నమాట. ఇది కృప అంటే చెప్తున్నా ప్రేమ, జాలి, దయ, దయాలుతో మంచితనము, ఇలా అన్ని కలగలుపుకున్నదే కృప అని ఒక సింపుల్గా ఒక పదం వాడారు. దేవుని బై గాడ్ గ్రేస్ అంటారు. దేవుని కృప ఎలా ఉండిద్దంటే సమాధానం ఇచ్చింది. దేవుని కృప ఎలా ఉండిద్దంటే ఆశీర్వాదం ఇచ్చింది. దేవుని కృప ఎలా ఉండిద్దంటే తల్లి తండ్రి కూడా చూపించలేని ప్రేమను చూపించింది. దేవుని కృపా సరిహద్దులు ఎలా ఉంటాయంటే మంచితనంతో నింపబడతాయి సమస్తం. నీ ఇంట్లో ఉందా మంచితనం? చాలా మంది వాక్యం వీక్షిస్తున్న వారికి చాలా మందిలో ఏముంటుందంటే మంచితనం ఉండదు, దయాలత్వం ఉండదు. ఏ కాడకి పొరుగు అనేది దోచుకునే తత్వమే ఉండిద్ది. మళ్ళీ వీళ్ళు ఎవరు తెలుసా? భక్తులే. కానీ క్రియలు ఎలా ఉండే తెలుసా? భక్తిహీనత క్రియలే. దావీదు క్రియలు ఎలా ఉన్నాయి? ఆయన అంటున్నాడు కదా, నీ దుడ్డుకర నాకు నీ దండము నాకు తోడుగా ఉంటే, ఆదరణగా ఉంటే ఈ గాఢాంధకారం లోయలేం పనిచేస్తాయి. ఏమేమంటున్నాడు? అంధకారం, గాఢాంధకారం నన్ను అలుముకున్నా సరే అవి నన్నేమీ చేయలేకపోయినాయి. అదే ఏమి చేయలేకపోయినాయి. అంధకారం అలుముకుంటే, గాఢాంధకారం అలుముకుంటే, గాఢాంధకార లోయలో నువ్వు సంచారం చేస్తే భక్తిగా నీ జీవితం నీ ఆత్మకు వెలుగుగా ఉంటుంది. కాబట్టి ఏమీ చేయలేవు, నేను టచ్ కూడా చేయలేవు.
కానీ భక్తిహీనత ఏం చేస్తుంది తెలుసా? 4వ అధ్యాయంలో చూసాం కదా, సామెతల గ్రంథం 19వ వచనంలో, భక్తిహీనుల మార్గములో గాఢాంధకారమై ఉన్నది. ఆ కింద వచనాలు కూడా చదవమ్మా. తాము దేని మీద పడిన వారికి తెలియదు. కింద వచ్చిన, నా కుమారుడా నా మాటలు ఆలకించు. వాక్యానికి ఏం చేయాలా? మాటలు ఆలకించు, వాక్యం ఆలకించు, చెవియొగ్గు వాక్యానికి. వాక్యం విను, ఆ వాక్యం బ్రతుకునిస్తుంది. బైబిల్లో చాలా మాటలు ఏమున్నాయి అంటే, వాక్యం వల్ల అనేక మంది బ్రతికారు. మహాభక్తుడు దావీదు అంటున్నాడు కదా 119లో, ఎన్నో రాశాడు ఆయన. అట్లు 2-3 చెప్తా వినండి. దాంట్లో ఉంటాడంటే, నా ప్రాణం మట్టిని హత్తుకొనొచ్చున్నది, నీ వాక్యం నన్ను బ్రతికించను. చప్పట్లు కూడా తెలుస్తుంది. అంటే వాక్యం ఏం చేసిందంటే బ్రతికించిద్దే. వాక్యం బ్రతికిస్తుంది. పోయే ప్రాణాన్ని కూడా తిరిగి తెచ్చేదే వాక్యం. నా పెద్ద కుమారుడు చాలా బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నా. ప్రియులారా, నేను సేవలకు ఎలా వచ్చాను అదే కారణం. ఎన్నోసార్లు దర్శనం ద్వారా కళ్ళ ద్వారా రమ్మంటే రాలా. ఇప్పుడు చావు దగ్గరికి వెళ్ళాడు. 3వ సంవత్సరం పుట్టినరోజు జరిపిన దగ్గర నుంచి అంత సిక్ అయ్యింది, 15-20 రోజులు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, హాస్పిటల్ నడుచుకుంటూ పోతున్నా నేను. ఓ స్వరం వినపడుతుంది, నేను జీవము కలిగిన దేవుడను, నీవు నా తట్టు తిరుగు అన్నాడు. ఒకసారి అయిపోయా. ఏంది పొద్దున్న నీ గొడవ ఏందయ్యా బాబు అనుకుంటున్నా నేను. మళ్ళా కొంచెం దూరం మళ్ళీ చెప్తున్నాడు అదే. నేను ఇట్లా ఆగి, ఆ స్లాబే కదా పైన ఉండేది. ఏంది అసలు నీ గొడవ ఏంది? నువ్వు నిజంగా జీవం కలిగిన దేవుడు అయితే వాడు బ్రతికించట్లేదు. వాడు నీ జీవాన్ని చూద్దాం, అప్పుడు నేను నిన్ను నమ్మి నిన్ను స్తుతిస్తా, ఆరాధిస్తా, నిన్ను గణపరుస్తా. నా బ్రతుకు దినములల్లా నీ సేవ నేను చేస్తాను. తెల్లవారేసరికి నా కొడుకు బ్రతికాడు. మాట్లాడాడు, మాటలు నేర్పుకోండి అన్నాడు. మాటలు నేర్పుకోవడం అవసరం లే, మాట్లాడాడు. నడక నేర్పుకోమన్నారు, నడక వచ్చింది. ఏమన్నాడు తెలుసా? ఆక్సిజన్ తీపిచ్చి డాడీ, తీపిచ్చేసా. నా చెప్పులు వెయ్యి అన్నాడు వాడు. ఈగురు బాబు నేను ఎత్తుకుంటా, వద్దు నేను నడుస్తా అన్నాడు. ఎప్పుడు? 15 రోజులు కోమాలో ఉన్నవాడు. 15 రోజులు కోమాలో ఉన్నవాడు. ఆహారం ఏమి లేక ఎక్కడ నడుస్తారమ్మా? నేను నడుస్తున్నా, చెప్పులే అన్నాడు. చెప్పులు ఇచ్చాను. ఇస్తే ఇక నేను దించితే చేయబట్టుకుని నడుస్తుండే. ఇప్పుడు మా మనవరాలు నడిచినట్టు నడుస్తున్నాడు. వాడు వచ్చి, నాకు ఆకలి బాగా అవుతుంది డాడీ అన్నాడు. డాక్టర్ గారు కొద్దిగా నడుస్తూ ఉండగా డాక్టర్ గారు ఎదురయ్యాడు. డాక్టర్ గారు, అరే చిరంజీవి నాన్న నువ్వు అని చెప్పి గట్టిగా, నీ కొడుకు ఏదైనా పెట్టేసుకో, కానీ సాగలేదన్నాడు. అప్పుడు పక్కనే హాస్పిటల్కి వెళ్ళి పెద్ద పెద్ద ఇడ్లీలు 2 ఇడ్లీలు తిన్నాడు మావాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రభువుకి ఇచ్చిన మాట నేను ఎప్పుడు తప్పలేదు. అందుకే డబ్బులు ఉన్నా లేకపోయినా ఇతరులు సహాయం చేస్తారని ఏనాడు నేను ఎదురు చూడలే. నేను ఆధారపడింది దేవుని మీదే. నేను నడుస్తుంది. ఇతర దేశాలు వెళ్తుంటే ప్రారంభంలో అనుకునేవాళ్ళు, దేశాలు వెళ్తున్నాడు, ఇంక ఎన్ని డబ్బులు వస్తున్నాయో అనుకునేవాళ్ళు. అమ్మాయికి కూడా తెలుసు, మా అమ్మాయికి కూడా తెలుసు, గౌరీకి. మీ ఫాదర్ మీ పాస్టర్కి బాగా ఫండ్స్ వస్తాయి అనుకునే వాళ్ళ. అరే ఏ డబ్బులు నాకు రావురా బాబు అని చెప్తాను నేను. ఎందుకు తెలుసా? నా ధననిధి నా ప్రభువే. ఒక్కసారి నా మోకాళ్ళకి పని చెప్తే నాకు దేవుడు అన్ని సహాయం చేస్తాడు. మీ అందరి కళ్ళ ముందు ప్రత్యక్షంగా దేవుడు చేసిన కార్యం నా పెద్ద కొడుకు పెళ్ళి. మీ అందరికీ తెలుసు. రూపాయి లేదు, కానీ ఎలా చేస్తాడు దేవుడు? టైం వెయిట్ చేశా. మీరు మిమ్మల్ని కూడా చూస్తూ ఉండండి ఏం చేస్తాడని. చేతి చూపించాడా లేదా? అద్భుతంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత శక్తిమంతుడు మన దేవుడు. అందుకే గాఢాంధకార లోయలైన అంధకారమైన ఏబుని చేయలేదు. అంతే, దావీదును చేయలేదు, నిన్ను చేయలేవు. ఎప్పుడు దేవుని మందిరానికి రా, మందిరంలో నివాసం ఉండు, మందిరంలో పడుకోనుండు. నేను ఎందుకు తెలుసా? అప్పుడప్పుడు నా ఖాళీ దొరికినప్పుడు మందిరంలో చిందుకు పడుకుంటాను తెలుసా? అసలు ఏదో చేయాలని కాదు, ఆ సన్నిధి కాంతి మన మీద ప్రకాశమానంగా పడుతుంది. అది పడాలి నా మీద అని ఆశతో పడుకుంటా నేను. పాపం మీరంటే రాజు అంతఃపురంలో ఉంటారు కాబట్టి మీకు అవి ఎక్కర్లా. ఇది దేవుని సన్నిధి కాబట్టి ఇది నాకు కావాలి. ఈ మాట ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో మనం చదువుకున్న 54వ అధ్యాయం 2-3 మరొకసారి చూద్దాం. 3 వచ్చిన చూడండి ఒకసారి. 2-3 నీ గుడారపు స్థలమును విశాలపరచుము,
నీ నివాస స్థలములు తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్ళు పొడుగు చేయము, నీ మేకులు దిగగొట్టుము. కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నివాస స్థలముగా నీవు చేయు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క సరిహద్దులు విశాలపరచాలంటే నీవు ఉండవలసిన ప్లేస్ ఏంటి తెలుసా? దేవుని సన్నిధి. ఆ మందిరంలో లేకుండా నువ్వేమీ చేయలేవు. అందుకే అనేక అనుభవాలతో కూడుకొని రాశారు కోరహు కుమారులు. ఏమని రాశారు? అమ్మా, ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక్క రోజు దేవుని మందిరంలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టత వస్తే, 1000 దినాలు గడిపితే ఎంత శ్రేష్టతను అనుభవించాలి. సంవత్సరానికి వచ్చి 365 రోజులు. 365 రోజుల్లో కనీసం 36 రోజులు గడుపుతున్నాం మనం. దశంభాగం కింద లెక్కేసుకున్నా అస్సలు ప్రార్థన అయిపోవడం, పరిగెత్తటమే. ఓరు బాబోయ్, ఉంటే బతికితే బస్టాండ్లో బట్టలు అమ్ముకోవచ్చు, కానీ ఏడామంటారు నయనం అనుకుంటూ వెళ్తారు. ఎందుకు తెలుసా? ఆ సన్నిధి కాంతి భక్తిహీనులను కాల్చివేస్తుంది. ఆ సన్నిధి కాంతి భయభక్తి కలిగిన వారికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. రెంట్లో నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో అది దేవుడు నీకు ఇస్తాడు. భక్తిహీనతతో ఉన్నావా? కాల్చేస్తాడు. భక్తి గల జీవితంలో ఉండి దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడ్డావా? దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. మరొక ఎపిసోడ్లో కృపా సరిహద్దుల విస్తరణ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఎంతమంది జీవితాల్లో దేవుని కృపా సరిహద్దులు విస్తరింప చేయబడినప్పుడు వాళ్ళు ఎలా దీవించబడ్డారు, వాళ్ళు బ్రతుకు దినములు ఎలా గడిపారు, అవన్నీ నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఉన్నతమైన మహోన్నతమైన నీ ప్రేమకు వందనాలైనా. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో చేర్చబడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీ కృపా సరిహద్దులు నీ బిడ్డల పట్ల, అనగా నీ తట్టు తిరిగిన వారి పట్ల విశాలపరచండి. తూర్పు వైపు, ఆయా పడమర వైపు, ఉత్తర దక్షిణ దిక్కులు వారి సరిహద్దులు విశాలపరచబడును గాక. శ్రేష్టమైన దీవులతో నింపి బహుశ్రేష్టతని బిడ్డలకు దయచేయమని వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా నీ కరుణాహస్తం తోడుగుంచండి. వ్యాధులు, బాధలు, ఇబ్బందులు ఉన్నారా? ప్రభువా లేవనెత్తండి. మహాభక్తుడు ఏమంటున్నాడు? అంధకారం గాఢాంధకారం నన్ను అలముకొని ఉన్నను, ఏ అపాయం నాకు జరగల, అది నన్ను నాశనము చేయలా. ఎంత గొప్ప విశ్వాసం! ఆ విశ్వాసపు జ్యోతి వెలిగించబడింది కాబట్టే అంధకారం ఏమీ చేయలేకపోయింది. మా విశ్వాసపు జ్యోతి వెలిగించబడాలి. సహాయం దయచేసి సమృద్ధికరమైన దీవులు దయచేయమని యేసునామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించుగాక. అలానే నూతన సంవత్సర ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.